శ్రీదేవి కూతురు ఏం పాపం చేసింది కేవలం 15 నిమిషాలే ఉంది భయ్యా, కేవలం 15 నిమిషాలే ఉంది. 3 నిమిషాలు మా చుట్టుపల్లె సాగులో ఉంది, 10 నిమిషాలు ఎట్టిపోయింది అర్థం కావట్లేదు భయ్యా. 10 నిమిషాలు ఎట్టిపోయింది అర్థం కావట్లేదు. వేరే జాహ్నవి కపూర్ ఒకటే కోరుకున్నానండి, కొట్టాల శివ గారు మీకు 100 కోట్లు మీరు ఆచార్య 2 త్వరగా తీయాలి, మళ్ళీ ఇటు కొట్టాలి. ఇండస్ట్రీలో ఆచార్య 2కి ఆస్కర్ అవార్డు రావాలి. ప్లీజ్ రావంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మీరు ఈ సినిమా చూడాలి, మీరు దేవరా సినిమా చూడాలి. ఆచార్య 2 కూడా టికెట్ రేట్లు పెంచాలి. మా పేదోళ్ళు కడుపు కొట్టాలి. మా పేదోళ్ళు కడుపు కొట్టాలి. ఎంత పేదోళ్ళు అండి, డబ్బులు లేకపోయినా సరిగా వీటి దగ్గర అప్పు చేసుకుని టికెట్ కొన్నాను నేను. 450 రూపాయలు టికెట్ అంటే 500 ఇచ్చి కొన్నాను భయ్యా. జాహ్నవి కపూర్ ఏది ఎట్టిపోయింది చెప్పండి. గొంతులో ఓపిక లేదు, ఏమీ లేదు. సినిమా గురించి ఇప్పుడు సినిమా గురించే కదా భయ్యా చెప్పాను. వేరే జాహ్నవి కపూర్ ఐ డు ఆల్సో డోంట్ నో వేర్ ఇస్ షీ. ఓన్లీ 15 minutes. సో సినిమా చూడండి, ఎన్టీఆర్ 1 man show అంతే, ఇంక అంతమించి ఏం చెప్పలేను. ప్లీజ్ ఫర్గివ్ మీ, అంతే, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ కొట్టాల శివ గారు ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ డూ ఇట్ ఆచార్య 2. థ్యాంక్ యూ. అది తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ. ఓవరాల్గా అయితే ఎన్టీఆర్ 1 man show, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఆఫ్టర్ లాంగ్ టైం 6 years అయితే ఇచ్చారు కాబట్టి ఎన్టీఆర్ కోసం అయితే సినిమా చూసేయచ్చు. బట్ స్టోరీ పరంగా కొరటాల శివ ఇక్కడ ఆ ఆస్పెక్ట్లో మాత్రం కొంచెం బాధియాల్సింది. అదే చాలా ఫ్లాట్ ఉంటుంది మూవీ. హై లేదు, మాస్ మూవీ అంటే మనం ఒక యూఫోరియా ఎక్స్పెక్ట్ చేస్తాం. మేజర్గా అదే డిసప్పాయింట్ చేసింది. అండ్ వెరీ పువర్ రైటింగ్ అండ్ స్క్రీన్. సో చూడండి ఇంకా అదే పార్ట్ 2 కోసం నేడిచ్చినా కానీ సెకండ్ పార్ట్కి అంత స్టోరీ ఉండొచ్చేమో అన్నట్టు ఉంది. బట్ వీ డోంట్ నో, వి కెనాట్ సే దట్. జాహ్నవి కపూర్ కెమిస్ట్రీ ఎలా చాలా చిన్న రోల్ అది. సో తన రోల్ వరకు మాత్రమే స్టోరీ అంతా ఎన్టీఆర్ చుట్టూ ఒక్క ప్లాట్ ట్విస్ట్ మీద సినిమా 3 hours మూవీ రన్ చేయడం అంత కరెక్ట్ కాదేమో అంటారు. సైఫ్ అలీ ఖాన్ బెస్ట్ అంటారా? లేదు, జస్ట్ అందరూ ఫ్లాట్ అవుట్ క్యారెక్టర్స్. ఎన్టీఆర్ని చాలా ఎలివేటెడ్గా చూపించారు. సినిమా హైలైట్ ఎన్టీఆర్ ఓన్లీ. కానీ ఎర్ర సముద్రం ఫైట్ గురించి చెప్తున్నారు కదా. ఇంకా ఓకే, బట్ కొంచెం ఫైట్ కొరియోగ్రఫీ కూడా సీక్వెన్స్ కూడా కొంచెం ఫాస్ట్గా అబ్రప్ట్గా ఉన్నాయి. అవి ఇంకొంచెం నీట్గా తీసుకుంటే డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 ఎన్టీఆర్ కోసం 2.5. థ్యాంక్ యూ అన్న. మైక్ పట్టుకో, మైక్. ఓకే, ఎలా ఉందన్న దేవరా? నా దేవరా సినిమా చూస్తుంటే మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే కొరటాల శివ ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేము. అని అందరూ ఏమనుకుంటారు అంటే ఎన్టీఆర్ ఫస్ట్ హాఫ్ చనిపోయాడు, సెకండ్ హాఫ్ చనిపోయాడు అనుకుంటారు. కానీ ఆ కథ ఎలా ఉందో కొరటాల శివ కథలో తీసుకుపోయాడు. ఒక ఊరి కోసం ఉంటుంది, ఒక ఊరు బావు కోసం అని ఉంటుంది సినిమా. అర్థం చేసుకోక అర్థమవుతుంది, కొద్దిగా అర్థం కాదు అర్థం కాదు. సినిమా మాత్రం ఇప్పటివరకు చూడలేము ఇలాంటి సినిమా. ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే కొంతమంది మన దాంట్లో తెలుగులో హీరో చనిపోతే సినిమా ఇట్లా కనుక అట్లా కాదు. కథ చూడాలి మనం ఎలా ఉందో. ఫస్ట్ హాఫ్ కథ మాత్రం ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చిను. మేము చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఇచ్చి పడేసిన. అంటే ఎక్కడ నీకు బోరింగ్ లేకుండా ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ దుమ్ము లేపేసింది. సెకండ్ హాఫ్ వచ్చి మళ్ళీ అలా కొడుకులు పెట్టిండు. అంటే అక్కడ కూడా అలా తండ్రి చనిపోతాడు, తర్వాత కొడుకులు పెట్టిండు, అదే మళ్ళీ తండ్రి అని చూపిస్తాడు. ఆ స్టోరీ డిఫరెంట్ పెట్టిండు. తర్వాత లాస్ట్కి వచ్చేందంటే తండ్రి కొడుకు చనిపోతాడు. అంటే సెకండ్ పార్ట్ మళ్ళీ అక్కడ నుంచి ఉన్నది. అంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మిగులుతాడు. అంటే మళ్ళీ అక్కడ నుంచి కథ ఇష్టం అవుతుంది. ఎందుకు చనిపోయిండు వీళ్ళు, మళ్ళీ విలన్ తీసుకుపోయి మళ్ళీ చంపడం, అదొక స్టోరీ ఉంటుంది. అంటే సాంగ్ మాత్రం డిఫరెంట్ ఉంది, ఎక్కడ బోరింగ్ లేదు. అర్థం చేసుకోవాలి సినిమా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ పెద్ద పండుగ అనుకోవచ్చు. ఇది అనేది ఫ్యామిలీ అనేది ఒక ఊరి కోసం ఉంటుంది. ఒక ఊరు బాగుండాలి, ఫ్యామిలీ కోసం. అంటే ఒక ఊర్లో ప్రాబ్లం కాకుండా ఒక కొడుకు తండ్రి అడ్డుపడతారు ఊరి కోసం. సాంగ్స్ కూడా అట్లా ఉండదు. కథ ఎలా ఉంటుందో, స్టోరీ ఎలా ఉంటుందో కథ తగ్గట్టు ఉంటుంది. మనం తీయలేం కదా, కథ ఎలా ఉంటుంది, స్టోరీ ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. ఒక డిఫరెంట్ స్టోరీ మనం అర్థం చేసుకోవాలి. అన్ని స్టోరీలు ఒకేలాగా రావు. దేవర స్టోరీ ఎలా ఉందో దేవర స్టోరీ లెక్కన ఉంది. సాంగ్స్ 5కి 3.5 ఇస్తాను. పెద్ద ఎన్టీఆర్ అలా తండ్రి ఏమో సింహం, కొడుకేమో టైగర్.
అలా చేసి యాక్టింగ్ ఇచ్చి పడేసి క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న? క్లైమాక్స్ మాత్రం దుమ్ములు అన్న రొమాన్స్ మాత్రం ఏముందన్నా ఆమె మాత్రం ఖతర్నాక్ చేసిందన్న. మూవీ మాత్రం సూపర్, ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. ఊహించండి, నేను ఏదో ఊహించుకొని వచ్చిన సినిమాల కొట్టాల శివ మీద డౌట్ తోటి, కానీ ఈరోజు కొట్టాల శివ దాన్ని మరోవైపు తిప్పేసిండు. రాజమౌళిని బీట్ చేసేసిండు అన్న సినిమాతోటి. మన ఎన్టీఆర్ అంటే జై ఎన్టీఆర్. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే డబుల్ రో. ఏం యాక్టింగ్ అని, ఎన్టీఆర్ని మించిన యాక్టింగ్ ఇక ఎవ్వరు చెయ్యారని నాకు వాస్తవం చెప్తాను. సినిమా మొత్తంలో మీకు ఏం నచ్చింది? నాకు సినిమా మొత్తంలో విఎఫ్ఎక్స్, ఫైట్స్, డాన్స్, ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్, సొరచాప తోటి ఇంకా హైలైట్ ఉన్నది. అది చెప్పుకోవద్దు, చూడాలి. సినిమా చూడండి, ఆ తర్వాత రివ్యూ ఇవ్వండి. కానీ చూసేసి ఒకసారి చూడొచ్చు బ్రో అని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా వందల మంది వచ్చారు అట్లా చెప్పాలని. కానీ సినిమా మాత్రం ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఊహించండి క్లైమాక్స్ అన్న, రాజమౌళి బీట్ కొట్టేసి శివ అంటే చూపించేసి హైయెస్ట్ బిగ్గెస్ట్ ఎర్ర సముద్రం కనిపించేసిందని చెప్పొచ్చు. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశారా? డెఫినెట్ గా మనం చెప్పుకోవచ్చు, రాజమౌళి సెంటిమెంట్ ని ఇదైతే పక్కా బ్రేక్ చేసింది. బికాస్ అక్కడ ఉంది ఎన్టీఆర్ కాబట్టి. ఎన్టీఆర్ అంటే ఒక లెవెల్ ఉంటుంది. సో తన ఫ్యాన్ బేస్ ని బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు. చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ కి వచ్చేసి అయితే క్లైమాక్స్ మనం ఎస్టిమేట్ చేయలేము. సో ఆ సస్పెన్స్ వస్తుందని కూడా మనకు తెలియదు. క్లైమాక్స్ చాలా మంది అంటే బాహుబలిలో పార్ట్ 1 లో కట్టప్ప ఎందుకు చంపారని అంత సస్పెన్స్ దీంట్లో క్రియేట్ చేయలేకపోయారనే ఫీలింగ్ ఉంది. లేదు, 100% అయితే చేయలేకపోయాడు, బట్ 80% అయితే వచ్చింది. ఎందుకంటే తన ఓన్ సన్ కాబట్టి మనం దాన్ని ఏం చెప్పలేము. అంటే ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది? ఓవర్ గా అనిపించినాయా? సాటిస్ఫైడ్? లేదు, ఫైట్ సీన్స్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే వేరే ఫైట్ సీన్స్ అయితే కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు పట్టడం, తిన అయితే చాలా డిఫరెంట్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. విలన్ కూడా వాళ్ళు హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి అలీ ఖాన్. సో తను పక్కెళ్ళు కానీ సో తను కూడా చాలా బాగా యాక్ట్ చేశారు తెలుగులో. మనం ఇంకో పార్ట్ 2 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ లాస్ట్ కి సస్పెన్స్ అనేది ఉంటుంది. హీరోయిన్ అయితే కొంచెం టైమే ఇచ్చారు ఆమెకి, బట్ బాగుంది. తనది ఒక సాంగ్ అయితే ఇచ్చారు. అంత బాండింగ్ అయితే నాకు అనిపించలేదు. బట్ అక్కడ సస్పెండ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్. సో వాళ్ళ ఫాదర్ ఎలా కవర్ చేసుకుంటాడు అనేది స్టోరీ వస్తుంది. మేబీ మనం చెప్పలేము, అది కొరడాల శివకే తెలుస్తుంది. బికాస్ నాకు అనిపించలేదు కాబట్టి మోస్ట్లీ పార్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇంకా చాలా అయితే బాగుంది. 100% హిట్ అని చెప్పచ్చు. చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేము క్లైమాక్స్ ని. డిఫరెంట్ గా ఉంది. సముద్రం ఎరిపెక్కిందా? సముద్రం ఒక్కసారిగా ఎరిపెక్కింది. మీరు చూడాల్సిన సినిమానే ఇది. చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎన్నిసార్లు ఎరిపెక్కింది, అది ఎందుకు ఎరిపెక్కింది, ఎవరి వల్ల ఎరిపెక్కింది అనేది మీకు తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.